చందమామ కథ. పగటి వేషగాడు. వేమగిరిలో ఉండే వెంగళప్ప ఒక పగటి వేషగాడు. వట్టి అమాయకుడు. అతని తండ్రి తాత పగటి వేషాలలో ప్రజ్ఞ కనబరిచి రాజుగారి మెప్పు పొంది 4 ఎకరాల భూమి ఇనాముగా సంపాదించారు. వెంగళప్పకు విగ్రహ పుష్టే గాని విద్య లేదు. వేషాలు వేసి మెప్పించటం అసలే చేతగాదు. కాని అతని కొడుకు మంగప్ప మాత్రం చాలా తెలివైన వాడయ్యాడు. కొడుకు సంపాదించి తెస్తూ ఉంటే వెంగళప్ప భోజనం చేసి కూర్చునేవాడు. అలా కూర్చోకపోతే వెళ్లి రాజుగారి దర్శనం చేసుకుని, ప్రభు, ఇంట్లో పిల్లల పాలనకి మహా ఇబ్బందిగా ఉన్నది, ఒక్క పాడిగేదిని ఇప్పించమని అడిగి తీసుకురాకూడదా అంది భార్య. అతడు ప్రభువు గారి దర్శనం చేసి భార్య చెప్పినట్టే అడిగాడు. అప్పుడు రాజు, సరే వెంగళప్ప, మా మందలోకి వెళ్లి నీకు నచ్చిన పశువును తోలుకుపో అన్నాడు. వెంటనే వెంగళప్ప మంద వద్దకు పోయి కంటికి నదురుగా కనపడ్డ గొడ్డునొకదాన్ని ఎన్నుకొని దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. గుమ్మంలో అడుగు పెట్టగానే వెంగళప్ప భార్య ఆనందంతో బయటికి వచ్చి చూసింది. ఇదేంటండి, నేను పాలగేది తెమ్మంటే దున్నపో తీసుకొచ్చారే అని నానా మాటలతో దుమ్మెత్తి పోసింది. వెంగళప్ప వణికిపోతూ, అలాగా, నాకు తెలిసింది కాదు, మరి ఇప్పుడేం చేసేది అని అమాయకంగా అడిగాడు. ఆమె ఉగ్గురాలై మేత దండగా తక్షణమే తీసుకుపోయి ఎక్కడో అక్కడ అమ్మేసి సొమ్ము తీసుకురండి అంది. బతుకు జీవుడా అనుకుని అతడు ఆ దున్నను సంతకు తోలుకుపోయాడు. దారిలో వెంగళప్పకి 2 దొంగలు ఎదురయ్యారు. ఆయన అమాయకుడని ఇట్టే కనిపెట్టేశారు. దీన్ని అమ్మటానికైతే సంత దాకా ఎందుకయ్యా, నేనే కొంటాను అన్నాడు దొంగలలో పెద్దవాడు. అంటూ, ఎంతండి దీని ఖరీదు అని అడిగాడు. అందుకు వెంగళప్ప, నాకు తెలియదు అని నిజం చెప్పేశాడు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించారు. బాబయ్య, ఖరీదు కట్టడంలో మా నాన్న గట్టివాడు, అక్కడికి పోదాం రండి అన్నాడు దొంగలలో అన్న. తమ్ముడు దున్నపోతును తోలుకుపోతూ ఉంటే వాడి వెనకాలే అన్న వెంగళప్పతో సహా ఇంటికి వెళ్ళాడు. 200 రూపాయలు ఖరీదు చేసే దున్నపోతది. ఆ దొంగల తండ్రి, దీనికి 4 రూపాయల కన్నా ఎక్కువెందుకు అన్నాడు. పెద్దవాడు 4 రూపాయలు వెంగళప్ప చేతిలో వేశాడు. ఆ 4 రూపాయలు పుచ్చుకొని వెంగళప్ప తన దారిని తను పోతూ ఉంటే మళ్ళీ వాడే వెనక్కి పిలిచి, ఆగవయ్యా, సంతదాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా వ్యవహారం ఇక్కడే తేల్చేశాను కదా, మరి నాకు బహుమానం ఏది అన్నాడు. వెంగళప్ప 1 రూపాయి ఇచ్చి పోతూ ఉండగా దొంగలలో తమ్ముడు ఆయన ఆపి, అయ్యా, దున్నపోతును ఇక్కడ దాకా తోలుకొచ్చాను కదా, మరి నాకేమి ఇవ్వకుండా వెళ్లిపోతారా అన్నాడు. వాడికి 1 రూపాయి ఇచ్చి వెనక్కి తిరిగేసరికి ఆ దొంగల తండ్రి, మీ దున్నపోతికి విలువ కట్టిన నాకు ఏమీ లేదా స్వామి అన్నాడు. అప్పుడు వెంగళప్ప మిగిలిన 2 రూపాయలు ఆ ముసలివాడి చేతిలో పడేసి ఉట్టి చేతులు ఊపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. వెంగళప్ప భార్య భర్త దగ్గరకు వచ్చి, ఏదండి సొమ్ము అని ఆత్రంతో అడిగేసరికి వెంగళప్ప జరిగిన సంగతి చెప్పాడు. చెప్పగానే ఆమె లబోదిబోమంటూ, మీరు ఎంత వెర్రివాళ్ళండి, ఎంత అమాయకులండి అని గోల పెట్టింది. కొడుకు మంగప్ప ఇంటికొచ్చి, ఎందుకమ్మా విచారిస్తున్నావు అని అడిగి సంగతంతా తెలుసుకున్నాడు. తండ్రితో వెళ్లి ఆయన్ని మోసం చేసిన ఆ దొంగల ఇల్లు ఎక్కడుందో కనుక్కొచ్చాడు. మంగప్పకి వేషాలు వేసుకోవడం బాగా తెలుసు కదా, కనుక ఒక ఆడవేషం వేసుకుని కూర్చొని ఆడగొంతుకతో ఆ దొంగలు వచ్చే దారిలో హయ్యో నా మొగుడు, హయ్యో నా మొగుడు అని రాగాలు పెట్టసాగాడు. అనుకున్నట్టుగానే దొంగలలో తమ్ముడు ఆ దారిన వస్తూ ఆమెను చూసి, ఏమమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. మంగప్ప ఆడగొంతుకతోనే, నా మొగుణ్ణి పులెత్తుకుపోయింది, ఇక నా గతేంగాను, నాకింకెవరు దిక్కు అని గగ్గోలు పెట్టి ఏడవసాగాడు. అప్పుడు దొంగ ఆమెను ఓదారుస్తూ, పోయిన వాడి కోసం ఏడ్చి ఏం లాభం, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాన్నాడు, నిన్ను సమస్తమైన సౌఖ్యాల్లో ముంచెత్తుతాను అంటూ ఆమెను ఊరడించాడు. మేలి ముసుగు తీయకుండానే మంగప్ప వాడి వెంట నడిచి వెళ్లేసరికి వాళ్ళన్న ఎదురై, ఈ పిల్ల ఎవర్రా అన్నాడు. వాడు సంగతంతా చెప్పి, నా పెళ్ళావరా అన్నాడు గర్వంతో. అందుకు అన్న,
ఏడిసినట్టే ఉంది. నాకింతవరకు పెళ్లి పిటాకులు లేవే, ముందు నీకు పెళ్ళేమిట్రా, ఈ పిల్లను నేనే పెళ్ళాడతాను అని తమ్ముడితో తగవ పెట్టుకున్నాడు. ఇంటికి చేరుకున్నాక వాళ్ళు తండ్రితో సంగతి అంతా చెప్పేసరికి ఆ ముసలివాడు, అబ్బాయ్, మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే కుదిరింది కాదు. ఈ పిల్లను నేనే పెళ్ళాడతాను, ఏర్పాటు చేయండి అని తొందర పెట్టాడు. అంతలో మంగప్ప ఆడగొంతుకుతోనే, అయ్యో నా మతి మండిపోను అన్నాడు. ఏం అన్నారు దొంగలు తండ్రి విస్తుపోయి. అడవిలో పెద్ద పులి నా మొగుణ్ణి లాక్కుపోవడంతో దొంగలు దోచుకుంటారేమోనన్న భయంతో నగలన్నీ మూటకట్టి వీధి పక్కన పొదలో దాచాను. మీరిద్దరూ వెళ్లి ఆ మూట పట్టుకురండి. నగలు లేకుండా పెళ్ళేమిటి, నలుగురు నవ్విపోరా అన్నాడు ఆడవేషంలోని మంగప్ప. వాళ్ళిద్దరూ ఉరకలేసుకుంటూ మంగప్ప చెప్పిన దిక్కుకు పోయారు. వాళ్ళు దూరంగా పోయే వరకు ఆగి మంగప్ప తన మేలి ముసుగు తీసేశాడు. ముసలివాడు ఆశ్చర్యపోయాడు. నువ్వు పెళ్లి కూతురివి అనుకున్నాను అని ఇంకా ఏదో అనబోయేసరికల్లా మంగప్ప మూల ఉన్న దుడ్డుకర్ర ఒకటి చేతపుచ్చుకొని, పెళ్లి కూతుర్ని కాదయ్యా తాత, పౌరోహితుణ్ణి, ఇదిగో ఇదే పెళ్లి కూతురు, దీంతో నీకు పెళ్లి చేస్తా అంటూ కర్రతో ముసలివాణ్ణి బడిత బజ పట్టించాడు. ముసలివాడు, బాబోయ్, అమ్మోయ్, చచ్చిపోతాను, కొట్టకరోయ్ అని మొత్తుకున్నాడు. ఇన్నాళ్ల నుంచి దారులు కొట్టి దోచుకుని ప్రజల్ని మోసం చేసి గడించిన ధనము నగలు ఎక్కడున్నాయో చెప్పు, చెప్పకపోతే మళ్ళీ తంతా అన్నాడు మంగప్ప. భయం కొద్దీ ముసలివాడు సొమ్మంతా మూటకట్టి తెచ్చి మంగప్పకి సమర్పించాడు. ముసలివాడి కొడుకులు తిరిగి రాకముందే ఆ మూటతో మంగప్ప ఉడాయించాడు.